ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసు ప్రభు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని దయను బట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతి విశ్రాంతి దినమున ఇలాగా ఆన్లైన్ ద్వారా వినడానికి, మరి మనమందరము కలిసి దేవునిలో సంతోషించడానికి దేవుడు మన ఎడల ఎంతో తన యొక్క కృపను కలిగి ఉన్నాడు. కనుక ఈ సమయంలో దేవుణ్ణి స్తుతించుచు కొద్ది మాటలు ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. గత కొన్ని నెలలుగా ప్రభువా, ఈ యొక్క ఆన్లైన్ ద్వారా నీ పరిశుద్ధ వాక్కులను వినడానికి మీరు కృప చూపుతున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, నీ మాటలు మాకు ఎంతో ఉపయోగకరమై ఉండగా తండ్రి, ఈ మాటలను మా హృదయాల్లో భద్రపరుచుకొని మా కుటుంబాలకి, మా బిడ్డలకు, సంఘాలకు మేలుకరముగా ఉండినట్లు మీరు కృప చూపండి. నీ శిలువ రక్తం చేత ముద్రిస్తూ ఉండగా సమస్త చీకటి శక్తులను, అంధకార శక్తులను బంధించి నీకే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున పెట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినము కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 124వ అధ్యాయము 3వ వచనంలో బహు శ్రేష్టమైనటువంటి మాట దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఆ మాటను చదువుకుందాం. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో బహు స్పష్టముగా వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, యెహోవా మనకు తోడై ఉండని ఎడల. ఈ మాటను మనమందరము శ్రద్ధగా ధ్యానించుకుందాం. దేవుడు మనకి తోడుగా ఉండకపోతే వారు అనగా మనుష్యులు, అక్కడే మనకు తేటగా వ్రాయబడి ఉన్నది, వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. వారు అనగా మనుష్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉండకపోతే, దేవుడు మనకు తోడై ఉండని ఎడల, కాబట్టి ఈ మాటను శ్రద్ధగా గమనిద్దాం. నిజమే ప్రియులారా, దేవుడు మనకు తోడుగా లేకపోతే మన జీవితాలు ఏమైపోవును, మన కుటుంబ పరిస్థితి ఏమైపోవును. దేవుడే మనకు తోడుగా లేకపోతే మన యొక్క దేశ పరిస్థితి, ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఏమైపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడే భక్తుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు గనక తోడుగా లేకపోతే మన ప్రాణముతోనే మింగివేసి ఉందురు. మన ప్రాణాలకి కాపుదల లేదు, దేవుడే మనకి కాపుదల. ఆయనే మనలను పుట్టించెను. కీర్తన 100వ కీర్తన బహు స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆయనే మనలను పుట్టించెను. ఆ దేవుడే మనకు తోడు లేకపోతే మన పరిస్థితి ఏంది? మన ప్రాణాలకి ముప్పే. ఈ భయంకరమైనటువంటి కరోనా పరిస్థితుల్లో మన ప్రాణానికి ముప్పే. కనుక మానవునికి దేవుడు తోడై ఉండాలి. కానీ మానవుడు అది గ్రహించకుండా మనుషుల్నే తోడు చేసుకుంటున్నాడు. మనుషుల్నే
మనుషులను నమ్మటం, మనుషులతో కలియటం. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి సమాజంలోని పరిస్థితులు, కుటుంబములోని పరిస్థితులు ఇవన్నీ దేవుడే మనకి ఇచ్చాడు. కానీ దేవుని కంటే ఎక్కువగా వాటికి విలువ ఇవ్వడం వలన మన ప్రాణాలకి ముప్పు ఏర్పడుతూ ఉన్నది. నమ్మినటువంటి స్నేహితులు మోసం చేస్తున్నారు. కడుపును పుట్టినటువంటి బిడ్డలే తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ఏమండి, తల్లిదండ్రులు మరి బిడ్డలను హంతకులుగా హత్య చేస్తున్నారు. అనేకమైనటువంటి ఉపద్రవాలు, దుష్ట పరిస్థితులు మనము ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం. దేవుడు తోడుగా లేకపోతే, నేను ఒక పుస్తకం చదివాను, ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ బోర్న్, యేసు ప్రభువే పుట్టకపోతే అనే ఒక పుస్తకాన్ని నేను చదివాను. దేవుడు పుట్టకపోతే ప్రజలకు రక్షణ ఎక్కడుందండి? ఎవరు ఇష్టానుసారముగా వారు జీవించేవారు కదా. మానవుల్లో భయం లేదు కదా. దేనికి భయపడ్డ ఎన్నో చట్టాలు, గవర్నమెంట్ వారు ప్రజలు క్షేమంగా ఉన్న ఎన్నో చట్టాలు, ఎన్నో అట్రాసిటీస్ మొదలుకొని, మరి డౌరీ చట్టాలు కానీ, దిశ చట్టాలు కానీ, ఏమండి కాబట్టి 106, 302, 420 ఈ కేసులన్నీ చూడండి. మనుషులకి ఏమన్నా భయం ఉందా? రోజుకి ఎన్ని కేసులు ఎంతమంది మీద మోపబడతా ఉన్నాయి? మనుషులకు భయం లేదు. ఎన్ని చట్టాలు చేసినా భయం లేదు. భార్యలు భర్తను చంపుతున్నారు, మనం చూస్తున్నాం. భర్తలు భార్యను చంపుతున్నారు, మనం చూస్తున్నాం. దేవుడు మనతో లేకపోతే, ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క మైండ్, మానసిక స్థితి సరిగా ఉండదండి. నేను ధైర్యంగా చెప్పగలను. మానసిక స్థితి సరిగా ఉండదు. ఆలోచించవలసినది ఆలోచించలేరు. చేయవలసినటువంటి పనిని తిన్నగా చేయలేరు. కనుక దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు లేకపోతే అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇక్కడ దావీదు ఈ అధ్యాయంలో 2 సార్లు దాన్ని రిపీట్ చేస్తున్నాడు. పదే చెప్తున్నాడు. 3వ వచనంలో యెహోవా మనకు తోడై ఉండని ఎడల అని చెబుతున్నాడు. మళ్ళీ తర్వాత అదే మాట 1వ వచనంలో కూడా చూస్తాం. దేవుడు మనకు తోడై ఉండని ఎడల, దావీదు 2 సార్లు 1వ వచనంలోనూ 3వ వచనంలోనూ ఇదే మాటను రిపీట్ చేస్తూ ఉన్నాడు. ఆ 1వ వచనంలోనే మొదటిగా హెచ్చరిక చేస్తున్నాడు. మనుష్యులు మన మీదకు లేచినప్పుడు, మనుష్యులు కుటుంబంలో ఉండవచ్చు, సమాజంలో ఉండవచ్చు, మనకి తెలిసినటువంటి వారిలోనూ తెలియనటువంటి వారిలో, దొంగలైనా దోచుకునేవారైనా ఎవరైనాను సరే, ఈ మనుషుల వల్ల వచ్చేటటువంటి ఆ ప్రమాదము, ప్రియ దేవుని బిడ్డలారా, మనం దాన్ని ఎప్పుడు కూడా ఎంచలేము. ఎన్ని జాగ్రత్తలు కలిగి ఉన్నా మనుషుల వలన ఏదో ఒక విధముగా, ఏదో ఒక సందర్భంలో మనకి ప్రమాదం సంభవిస్తూనే ఉంటుంది. కనుక దేవుడు మనకు ఎప్పుడు కూడా తోడై ఉండాలి. దేవుడిని తోడు పెట్టుకోవాలి. భార్య తోడు వలన పెద్దగా ప్రయోజనం ఏముండదు, లేకపోతే భర్త వలన, లేకపోతే పిల్లల వలన వాళ్ళను దేవుని కంటే ఎక్కువ సాంగత్యం కానీ, ఎక్కువ మేలులు కానీ ఎవరి వలన కూడా మనం పొందుకోలేము. ఇది ఈ లోకంలో ఉన్నప్పుడు తాత్కాలికమైనటువంటి బంధాలు మాత్రమే. అలా అని భార్యని వేరుగా చూడటం కానీ, భర్తను వేరుగా చూడటం కానీ, పిల్లలను వేరుగా చూడడం కానీ, తల్లిదండ్రులను వేరుగా చూడటం కానీ మనం చేయకూడదు.
దేవుని మాటలకు లోబడి ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. దేవునితో మన సహవాసం కలిగి ఉండాలి. కనుక లేకపోతే ఏమవుతుంది? మనకు ఒక సామెత ఉంది. ఏంటి ఆ సామెత? పాముకి తలలో అనగా కోరల్లో విషం ఉంటుందట. అదే తేలికి కొండెములో అనగా తోకలో విషం ఉంటుందట. కానీ మనుష్యునికి నిలువెల్లా విషమే. కాబట్టి ఈ విష పరిస్థితులు కలిగి ఉన్నటువంటి విషయముతో ఆలోచనలో, చూపుల్లో, క్రియల్లో, వినికిడిలో అన్నిటిలో కూడా ఈ విషము మనం చూస్తూనే ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వీరితో మనం ఎంతవరకు ఆ బంధాలు కలిగి ఉన్నామో అంతవరకే మనం వారితో ఏకీభవించచ్చు, దేవునితో సంపూర్ణంగా ఏకీభవించి ముందుకు సాగుతూ ఉండాలి. అది దేవుని యొక్క వాక్యంలోను ఈ యొక్క ఉపదేశంలోను దేవుడు మనతో తేటగా మాట్లాడుచున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. దేవుడు హెచ్చరిక, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. ఎందుకంటే ఆ మనుషులు యేసు ప్రభువు వారే చెప్తున్నాడు ఈ మాట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కానీ, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటటువంటి వారు కానీ, దేవుని యొక్క వాక్యాన్ని కలిగినటువంటి మనుషులు కానీ, విశ్వాసులు కానీ, వీరందరూ కూడా జీవించేటటువంటి పరిస్థితులు ఎక్కడయ్యా అంటే యేసు ప్రభువు వారు తేటగా చెప్పినటువంటి తోడేళ్ల మధ్యకు మిమ్ములను పంపుచున్నాను. మనుషుల స్వభావము తోడేళ్ళు అంటే ఆ యొక్క ఆ పశువులకి, క్రూర మృగాలకు ఉన్నటువంటి స్వభావము కలిగి ఉంటారు అని ప్రభువారు చెప్పకయే చెబుతూ ఉన్నాడు. ఇక్కడ తోడేళ్ళు లాంటి వారు, వాటితో విరోధం ఏమి ఉండదు. ఆ మృగాలతో ఎవరికి విరోధం ఉంటుంది? అయినను సరే మనుషులను చూసినప్పుడు గాండ్రించి మీద పడతా ఉంటాయి. మనుషులు కూడా మృగాలను చూసినప్పుడు భయపడి పారిపోతూ ఉంటారు. కాబట్టి మిమ్ములను అనగా దేవుని బిడ్డలైనటువంటి వారు, విశ్వాసులు, దేవుని యొక్క వాక్యమును ఎరిగినటువంటి వారు, దేవుని సేవకులు, పరిచర్య చేసేటటువంటి వారు, మిమ్ములను ఇదిగో ఆ తోడేళ్ల మధ్యకు, ఆ క్రూర స్వభావము కలిగినటువంటి మనుష్యుల మధ్యకు పంపుచున్నాను. కాబట్టి మనం ఎలాగా ఉండాలి? పాముల వలె వివేకమును, పావురముల వలె నిష్కలంకులుగా ఉండాలి. ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకి, దేవుని యొక్క వాక్యము ఎరిగినటువంటి క్రైస్తవులు ఎట్లా ఉండాలి? పాముల వలె వివేకం ఉండాలి. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో, ఎటు నుండి ఏ అపవాదులు వస్తాయో కాచుకొని ఉండాలి. మనమే అపవాదును సృష్టించకూడదు, మనమే ప్రమాదాలను సృష్టించకూడదు. మన మాటలు పొందికగా ఉండాలి, మన ఆలోచనలు విశాలముగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి పావురముల వలె నిష్కలంకులుగా, కపటము లేనటువంటి స్థితి, శ్రేష్టమైనటువంటి ఆహారము భుజించేటటువంటి స్థితి. పావురాలు కుళ్ళిపోయినాయి, లేకపోతే మాంసాహారం, లేక ఇతరమైనటువంటి మురిగుంటల్లో ఆహారం ఎన్నడూ కూడా పావురం తీసుకోదు. శ్రేష్టమైనటువంటి ఆహారపు గింజల్ని భుజిస్తుంది. అందుకని దాని యొక్క ఆకారం చాలా మృదువుగా ఉంటుంది.
చాలా మృదువుగా ఉంటుంది, పొద్దిగ్గా ఉంటుంది. ఆ పావురాన్ని చూస్తేనే మనకు ఒకలాంటి ఆనందం. పావురంలో చూసినటువంటి ఆనందాన్ని కాకిలో చూడలేం. కాకి లక్షణాలు వేరు. మనుషులు, చాలా మంది కవులు ఈ యొక్క మనుషుల్ని సమాజంతో పోలుస్తూ ఆ కాకుల గుంపుల్లాగా పోల్చి రాస్తూ ఉంటారు. ఏమండి, కాకులు గుంపుగా ఉంటే కావు 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 నరిసి మళ్ళీ ఇటు కాకు అటు వెళ్ళిపోద్ది. దేవుడు మనల్ని అలాగా కాదు. ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం మళ్ళీ రెండోసారి మన మీదకి రాకుండా మనం తప్పుకోవడానికి దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుకనే పావురం ఏం చేస్తుందో తెలుసా? ఎవ్వరికి అందకుండా ఎత్తులో పైన ఉన్నతమైనటువంటి స్థితిలో గోపురాల మీద, ఎత్తైన కొండల్లోనూ కొండ సందుల్లోనూ దాని యొక్క నివాసం ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనం కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో కొండ సందులలో, బండ సందుల్లో, అనగా యేసు ప్రభువారు ఆ బండ క్రీస్తే. ఆయన భయ విముక్తి శిల, సెలహెమ్మ లేకోతు అని దావీదు ఆ సౌలు తరుముతుంటే దాని నుండి విడిపించబడినప్పుడు ఆ స్థలానికి సెలహెమ్మ లేకోతు అని పేరు పెట్టాడు. భయ విముక్తి శిల. మనం ఆ యేసు ప్రభువులో దాగి ఉంటే మనకి క్షేమం. ఈ మనుషులు మనల్ని ఎవరు ఏమి చేయలేరు, ఎవరు ఏం చేయలేరు, ఏ ప్రమాదం రాదు. కనుక దావీదు బహుతేటగా సెలవిస్తూ ఉన్నాడు. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడలా. ఆ ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మనకు దిక్కై ఉన్నాడు. ప్రమాదం మనుషుల నుంచి అయితే, రెండవ ప్రమాదం 4వ వచనంలో హెచ్చరిక చేస్తున్నాడు. జలములు మనలను ముంచివేసి ఉండును. జలములు మనలను ముంచివేసి ఉండును. అవును, ఇశ్రాయేలీయులు జలముల్లో గుండా వెళ్ళినప్పుడు దేవుడు వారికి తోడై ఉండేను గనక వారి అరికాలకు కూడా నీరు అంటకుండా వారు ఆ ఎర్ర సముద్రంలో నుంచి విడుదల పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, అదే దేవుని ఎరగనటువంటి ఫరో యొక్క సైన్యము అదే జలములలో చిక్కబడి మరణించినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఆ జలములు దేవుని ఎరిగినటువంటి బిడ్డలకు విడుదల, దేవుని ఎరగనటువంటి బిడ్డలకు శిక్షను తీసుకొచ్చి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, దేవుడు తోడుగా ఉన్నటువంటి బిడ్డలు ఆ జలములలో పడి దాటిపోతారు. దేవుడు తోడుగా లేనటువంటి బిడ్డలు ఆ జలములలో పడి చనిపోతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ మాటలను శ్రద్ధగా అందుకని మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు వారితో కలిసి ఉండాలి. ఆయన మనకు తోడై ఉండాలి. ఆయన తోడు మనం లేకపోతే ఈ లోకంలో మనం జీవించలేం. ఈ కాలంలో కూడా కరోనాని మనుషుల్ని ముంచేస్తుంది. కరోనా అనేటటువంటి వ్యాధి మనుషుల్ని ముంచేస్తుంది. దీని నుండి తప్పించుకోవాలి అని అంటే దేవుణ్ణి మనకు తోడుగా ఉంటే తప్ప, దేవుడు మనకు తోడుగా ఉంటే తప్ప దీని నుండి విడుదల పొందలేము. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ఈ యొక్క విశ్రాంతి దినమున కూడా నీ పరిశుద్ధ వాక్కులను ధ్యానం చేయటానికి ఇదిగో మా ప్రియులతో కలిసి ప్రభువా ఈ ఆన్లైన్ లో నిన్ను స్తుతించి ఆరాధించడానికి మరొక నా తండ్రి ప్రభువా ప్రణాళికను మీరు సిద్ధపరిచి మా పక్షముగా
మీరు చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి నేను స్తుతించుచూ ఉన్నాం. అంధకార శక్తులను, చీకటి శక్తులను బంధించి నీ వాక్యమనే మేలుల చేత మమ్ములను ప్రభా బలపరిచిన నీ సమృద్ధిలోను ఆత్మీయముగా బలంగా ఉండ పరిస్థితుల్లోనూ మమ్ములను నిలవబెట్టుకోనమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరిచ్చిన విడుదలను బట్టి నీకు వందనాలు, మీరిచ్చిన సమృద్ధిని బట్టి నీకు వందనాలు, మీరు కాపాడుచున్న నా తండ్రి ఈ గొప్ప స్థితిని బట్టి నీకు వందనాలు. అంతవరకు నీకు నమ్మకస్తులుగా ఉండి నీకే మహిమ ఘనత తెచ్చిపెట్టేవారుగా మమ్మలను చేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వారి మీదను, దూరముగా ఉండి ఈ ఆన్లైన్ లో వాక్యము వినుచున్నటువంటి వారి మీదను నిలిచి దేవుడు బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి.